So hello guys, welcome back to our channel. Hero మనం ఆడపోతున్నాం ఇండియన్ బైక్ 3D డ్రైవింగ్ అండ్ RJS టూల్ కొత్త న్యూ అప్డేట్ వచ్చిందన్నమాట. అండ్ రోహిత్ గేమ్ స్టూడియో ఒక కొత్త యాప్ తయారు చేసిందన్నమాట. దాని పేరు IBD3D ప్లగ్ఇన్. IBD3D అంటే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ప్లగ్ఇన్ అన్నమాట. దాంట్లో మీరు ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ KTF బైక్ అండ్ టెర్జో కార్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను యాప్ డౌన్లోడ్ చేసి ఇప్పుడు చేస్తున్నా, కానీ చూద్దాం. చూడండి, ఇక్కడ RJS మెనూ అన్నమాట, వర్జన్ 25. ఇక్కడ మీరు సపోజ్ ఇప్పుడు ఇక్కడ అన్ని టిక్ వస్తున్నాయి అన్నమాట. మీరు దేంట్లైనా సెలెక్ట్ చేసి ఇక్కడ వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు నేను రాకీ బైక్ సెలెక్ట్ చేసిన, KTF బైక్ సెలెక్ట్ చేసిన. ఓపెన్ ఇండియన్ బైక్ 3D డ్రైవింగ్ 3D గేమ్ అండ్ గో టు ద ప్లగ్ఇన్. ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎనిమల్స్ వచ్చేసి ఇవి కూడా ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ మూడ్ ట్రై చేసాను అన్నమాట. అండ్ ఇప్పుడు స్విఫ్ట్ కార్ చేద్దాం. ఇప్పుడు స్విఫ్ట్ న్యూ అయింది. ఇప్పుడు మనం ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో పోదాం. అండ్ ఇక్కడ మీకు చూస్తే మీకు ఒకటి కన్వర్ట్ అన్నమాట. ఇది వర్జన్ 38 అన్నమాట. నాకు వర్జన్ 35 అప్పుడు ఉండేది. ఎందుకంటే సెట్టింగ్స్ ఇప్పుడు ఇక్కడ ఉంటాయి, ప్లగ్ఇన్ ఇక్కడ ఉంటాయి. మనం ప్లగ్ఇన్లోకి వెళ్ళి ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ప్లగ్ఇన్ అని ఉంటే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని కావాలి, దాన్ని క్లిక్ చేసేయాలి. ప్లీజ్ వెయిట్ అని చేయాలి. మీరు బ్యాగ్ నొక్కినా అంటే మళ్ళీ మనం ప్లగ్ఇన్ చేయాలన్నమాట. మీకు ఫైల్ లోడర్ రాగానే బ్యాగ్ నొక్కి మీరు గేమ్ ని స్టార్ట్ చేయవచ్చు అన్నమాట. కొంచెం మనం వెయిట్ చేద్దాం. ఓ ఫైల్ లోడ్ అయిందండి అప్పుడే. ఇప్పుడు మనం బ్యాగ్ వచ్చి ప్లే చేద్దాం. వావ్, కొత్త అప్డేట్ వచ్చిందని నేను అనుకోలేదు కదా. ఈ యాప్ చూడంగానే నేను IBD3D ప్లగ్ఇన్ నొక్కగానే దీని గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నా. ఓకే, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, గేమ్ స్టార్ట్ అయింది అన్నమాట. నేను ఓమ్ని వ్యాన్, రాకీ బైక్, టెర్జో కార్ ఆల్రెడీ ట్రై చేసిన. ఇప్పుడు మనం ఏంటిది స్విఫ్ట్ కార్ ట్రై చేద్దాం. ఇప్పుడు దాని నంబర్ ఎంత 8 అన్నమాట. మనం ఇద్దరు తిరుగుదాం, అలా స్విమ్మింగ్ పూల్ పడుతుంది. వావ్, సేమ్ మా పెద్దనాన్న కార్ లెక్కనే ఉన్నది. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ ఇదే అన్నమాట కారు. మనం కార్లోకి వచ్చేసినాం. ఇది స్విఫ్ట్ అన్నమాట. కార్ లోపల మంచిగానే ఉన్నది. ఓకే, ఒకసారి మనం డ్రైవ్ చేసి చూద్దాం. ఓకే, క్వాలిటీ ఓకే మంచిగానే పోతుంది, బట్ కొంచెం జాగ్రత్త నడపాలి. అన్ని కొత్త అన్నమాట. అండ్ ఈ యాప్ ని ఇది ఫ్రీ అన్నమాట. జస్ట్ 15 GB మనకు చాలు. 15 GB అంటే 15 GB కాదు, 15 MB చాలు మనకి. 15 MBకి చాలు. ఈ యాప్ జల్దీ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ యాప్ ఫ్రీ అన్నమాట. దీంతో మనం మనకి కార్ తీసుకోవచ్చు కూడా తెలుసు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కార్ తీసుకోవచ్చు, బైక్ తీసుకోవచ్చు, అందరికి తెలుసు. బట్ ఈ కార్ తీసుకోవచ్చు అనేది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం దిగి దీన్ని పేల్చేద్దాం. ఇప్పుడు మనకి బిగ్ మాన్స్టర్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఇలా వచ్చేసి ఇప్పుడు మనం బిగ్ మాన్స్టర్ అప్లోడ్ చేద్దాం. ఇది అన్న బిగ్ మాన్స్టర్ సెలెక్టెడ్. నౌ ఓపెన్ ఇండియన్ బైక్ 3D గేమ్ అండ్ గో టు ద ప్లగ్ఇన్. ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇండియన్ బైక్ 3Dలోకి వెళ్దాం. అండ్ ఇప్పుడు మనం ప్లగ్ఇన్లోకి వెళ్ళి ఇన్స్టాల్ కూడా కరెక్ట్ అని నాకు రావాలి. ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. ప్లగ్ఇన్ చేసామన్నమాట. మనకు ఆ బిగ్ మాన్స్టర్ వస్తుందో రాదో. ఓ ఫైల్ లోడ్ అయింది. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్ బయటికి పోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం బిగ్ మాన్స్టర్ చీట్ కోడ్ ఏంటో. మర్చిపోయినా. ఇప్పుడు మనం బిగ్ మాన్స్టర్ చీట్ కోడ్ చూడాలన్నమాట. బిగ్ మాన్స్టర్ చీట్ కోడ్ 3 అన్నమాట. మనం ఒక్కసారి ట్రై చేద్దాం. ఓకే, ఓడి అమ్మా, ఓ మై గాడ్, ఇప్పుడు దాన్ని చంపగలుగుతాం. మనం ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడనే టార్గెట్ షూట్ చేద్దాం. గట్టిగానే వరుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకో స్నేక్ మాన్స్టర్ ని ట్రై చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేద్దాం. చీట్ నెంబర్ 4 గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ప్లగ్ ఇన్ చేయాలన్నమాట. ప్లగ్ ఇన్ చేద్దాం. ఇన్స్టాల్. ఇప్పుడు ప్లీజ్ వెయిట్ అని వచ్చిందంటే ఫైల్ లోడ్ అవగానే మనం ఫాస్ట్ గా స్నేక్ మాన్స్టర్ చీట్ కోడ్ తెలుసుకోవాలి. స్నేక్ మాన్స్టర్ చీట్ కోడ్ 4 అన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫైల్ లోడ్ ఎప్పుడు అవుతుందో. ఓకే, ఫైల్ లోడ్ అయింది. ఇప్పుడు రండి ఆడదాం. ఓకే, మనం ఫాస్ట్ బయటికి పోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆడాలన్నమాట. స్నేక్ మాన్స్టర్ చీట్ కోడ్ గుర్తుందని నాకు 4. ఓకే 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 4 వచ్చిందన్నమాట. ఓకే, స్నేక్ ఎక్కడ ఉందా? ఓకే, ఇదే స్నేక్ అన్నమాట. ఒకసారి దీని దగ్గరకు పోదా. స్నేక్ మసా ఎట్లా వాచింగ్ ఉందేవా? ఓ ఫ్రెండ్స్, ఎటో పోతుంది. నా అడ్డంగా వస్తూనే వస్తలేదు. ఓకే ఓకే, ఇది మనం లేవన్నాను కానీ మనం దీన్ని అన్నాం. కొంచెం దూరం పోవాలి. మనం మనమే అయ్యో ఇదేం సౌండ్. సౌండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే మనం ప్లగ్ ఇన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈగల్ మాన్స్టర్ ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఈగల్ మాన్స్టర్ అన్నమాట. చీట్ నంబర్ 5 సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఈగల్ మాన్స్టర్ సెలెక్టెడ్. నౌ ఓపెన్ ఇండియన్ బైక్ 3D గేమ్ అండ్ గో టు ద ప్లగ్ ఇన్. ఇన్స్టాల్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ ఎలిఫెంట్ చీట్ కోడ్ అవ్వగానే వీడియో అయిపోతుంది అన్నమాట. ప్లగ్ ఇన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ప్లీజ్ వెయిట్. ఓకే ఓకే ఓకే, ఫైల్ లోడ్ అయ్యామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆడదాం. ఇప్పుడు మనం బయటికి పోయి ఒకసారి ట్రై చేద్దాం. లోపల ట్రై చేస్తే మనం డాబా పైన పోవాలి. కానీ డాబా పైన పోవాలంటే నా వల్ల కాదు. మనం ఇక్కడనే చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే ఓకే, మనం ఫోన్లోకి వచ్చి చీట్ నంబర్ 5. ఓకే, చీట్ నంబర్ 5. ఇప్పుడు ఓకే ఓకే, మనకి ఈగల్ మాన్స్టర్ వచ్చిందన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి దాని దగ్గర పోదాం. అరే, ఇది బయటకు పోయింది. సరే, ఇప్పుడు లాస్ట్ చీట్ కోడ్ ఎలిఫెంట్ చీట్ కోడ్ అన్నమాట. ఎలిఫెంట్ చీట్ కోడ్ అసలు నాకు తెలియదు. ఫస్ట్ టైం ఇవన్నీ నేను చేస్తున్నా. ఎలిఫెంట్ సెలెక్టెడ్. నౌ ఓపెన్ ఇండియన్ బైక్. ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఓకే, మా చిన్న చెల్లె ఫ్రెండ్స్ అట్లా చేస్తుంది. ఇప్పుడు మనం ప్లగ్ ఇన్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఫైల్ లోడ్ అయ్యింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫైల్ లోడ్ అయ్యింది. ఇప్పుడు మనం ఆడదాం. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం. సపోజ్ మనం డాబా పైన పోవాలి. డాబా పైన పోదామా వద్దా? ఓకే, ఇక బయటనే ట్రై చేద్దాం. మళ్ళీ డాబా పైన పోవాల్సిన వల్ల కాదు, ఎందుకంటే డాబా పైన జిమ్ ఉన్నది అన్నమాట. ఎలిఫెంట్ చీట్ కోడ్ 6 కదా. ఓకే, ఎలిఫెంట్ వచ్చింది. అరే రాగరా, ఆయన ఎలిఫెంట్ చెప్పడం తప్పు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలిఫెంట్ ఒక గణేశుడు కదా. అరే రే రే, ఇది ఎట్లా పడ్డది? ఓ మై గాడ్ ఫ్రెండ్స్. అండ్ ఇక వీడియో అయిపోయిందన్నమాట. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.